నిర్గమకాండం 14 అధ్యాయం. ఐగుప్తు నుండి బయలుదేరిన ఇశ్రాయేలీయులను ఎర్ర సముద్రం అంచున విడిది చేయమని దేవుడు మోషేకు ఆజ్ఞాపిస్తాడు. ఇది చూసిన ఫరో, ఇశ్రాయేలీయులు అరణ్యంలో చిక్కుకుపోయారని భావించి తన మనస్సును కఠినం చేసుకుని తన రథాలతో సైన్యంతో వారిని వెంటాడుతాడు. ముందు సముద్రం, వెనుక తరుముకొస్తున్న ఐగుప్తు సైన్యాన్ని చూసి ఇశ్రాయేలీయులు ఎంతో భయపడి మోషేను నిందిస్తారు. కాని మోషే వారితో భయపడకుడి, యెహోవాయే మీ పక్షమున యుద్ధము చేస్తాడు, మీరు ఊరకనే ఉండాలి అని ధైర్యపరుస్తాడు. అప్పుడు దేవుని ఆజ్ఞమేరకు మోషే తన కర్రను సముద్రం వైపు చాపగా దేవుడు బలమైన తూర్పుగాలిని రాత్రంతా వీచేలా చేసి సముద్రాన్ని రెండుగా చీల్చి ఆరిన నేలగా మారుస్తాడు. ఇశ్రాయేలీయులు ఆ నీటి గోడల మధ్య నుండి క్షేమంగా అవతలి ఒడ్డుకు చేరుకుంటారు. వారిని తరుముతూ ఐగుప్తు సైన్యం సముద్రం మధ్యలోకి రాగానే దేవుడు వారి రథచక్రాలు ఊడిపోయేలా చేసి వారిని గందరగోళానికి గురిచేస్తాడు. మోషే మరలా తన చేతిని చాపగానే సముద్రం తిరిగి ఏకమై ఫరో సైన్యాన్ని, రథాలను పూర్తిగా ముంచేస్తుంది. ఈ గొప్ప కార్యాన్ని చూసిన ఇశ్రాయేలీయులు యెహోవాయందు, ఆయన సేవకుడైన మోషేయందు భయభక్తులు కలిగి పూర్ణహృదయంతో నమ్మకముంచుతారు.